శ్రేష్ఠ 2026 9th క్లాసు అలాగే 10th క్లాస్ వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారు. ఈరోజే రిలీజ్ చేశారు. ఆ అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఏందనేది మొత్తం నేను చూపిస్తున్నాను. మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని కాపీ చేసి క్రోమ్లో పేస్ట్ చేసి క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు అడ్మిట్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అక్కడ మీకు అప్లికేషన్ నెంబర్, అలాగే పాస్వర్డ్, అలాగే కింద సెక్యూరిటీ పిన్ ఉంది కదా, ఆ పిన్ కూడా ఎంటర్ చేస్తే డైరెక్ట్ అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. మీకు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చూపించిన విధంగా మీరు అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు పైన ఆప్షన్ కనబడుతుంది కదా, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని, దాని మీద క్లిక్ చేయగానే మీకు మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సరే, అడ్మిట్ కార్డ్ మీద ఉన్న డీటెయిల్స్ ఏంటయ్యా అంటే, మీకు సెంటర్ వచ్చేసి మీకు ఎక్కడ సెంటర్ పడింది, సెంటర్ నేము, అలాగే ఏ టైంకి ఎగ్జామ్ పడింది, ఏ టైంకి మీరు వెళ్ళాలి, గుంటూరులో పడిందా విజయవాడలో పడిందా అని చెక్ చేసుకోవచ్చు. షార్ప్గా మీకు మధ్యాహ్నం ఎగ్జామ్ అయితే మీకు షార్ప్ 1:30 కల్లే సెంటర్కి వెళ్ళిపోవాలి. మీతో పాటు అడ్మిట్ కార్డు, అలాగే ఆధార్ కార్డు రెండు తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకేమి క్యారీ చేసిన పని కూడా లేదు. మీకు ప్యాడ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పెన్ను ఒకటి తీసుకెళ్ళండి చాలు. పెన్ను, ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, ఈ మూడే. అలాగే మీకు అడ్మిట్ కార్డు మీద ఉన్న ఫోటో, మీరు ఏదే ఫోటో మీరు అప్లోడ్ చేశారో ఆ ఫోటో పెట్టాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా 2 క్యారీ చేయండి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే స్టూడెంట్ ఒక లెఫ్ట్ థంబ్, అలాగే పేరెంట్ సిగ్నేచరు, క్యాండిడేట్ స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాసినా వాళ్ళ సిగ్నేచరు, ఇవి మాత్రమే ఇందులో ఉంటాయి. ఇది వాళ్ళు తీసుకుంటారు. వేరే స్పేర్గా ఇంకో అడ్మిట్ కార్డు మీ దగ్గర ఉంచుకోండి.